మిత్రుడు భగవాన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భగవాన్ రెడ్డి గారు మంజీరా కేంద్ర సంఘంలో బాధ్యులుగా పనిచేస్తున్నారు. చాలా కాలం నుంచి మంజీరా కేంద్ర సంఘం కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటూ మంజీరా కేంద్ర సంఘం యొక్క ఆశయాలను లేకపోతే ఉద్దేశాలను భాగమయ్యడంలో తన చురుకైన పాత్ర వహించిన భగవాన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఈ చర్చా కార్యక్రమంలో మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మంజీరా సభ పేరిట ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఈ సభకు నిర్వహిస్తున్నటువంటి ఆత్మీయ తెలంగాణ ఉద్యమ నాయకులు ఈ బాబు గారు, అలాగే మంజీరా మంజీరా సభ అధ్యక్షులు ఆత్మీయ మిత్రులు రంగాచారి, ప్రధాన కార్యదర్శి శ్రీదేవి గారి, అలాగే ఆత్మీయ మిత్రులు రాజశేఖర్ అందరికీ నమస్కారం తెలియజేసి ఈ మంజీరా పేరిట ప్రతి నెల నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు సామాజిక రుగ్మతలు సాంస్కృతిక సాంస్కృతిక చైతన్యం అనే అంశం మీద దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని ఆఖరి గుజరాడ ఇచ్చినటువంటి దేశం అంటే కేవలం భారతంలో భూమి కాదు, దేశంలో ఉన్నటువంటి మనుషులే దేశము సరిహద్దు యుద్ధాలు జరిగేటువంటి కార్య సందర్భంలో దేశం అంటే కేవలం భూమి విస్తీర్ణం కాదు, మనుషులతో ఉండడం అంటే సమాజం. ఈ సమాజంలో మంచి చరిత్రలో నిర్వచించుకున్నాక మనతో నలుగున్న రెండు కులంలో మంచి చరిత్రలో మనతో నలుగున్న ఎంచి చూడాలి రెండు కులంలో మంచి అన్నది మానవున్నాడు. అంటే మంచితో పాటు చెడు రెండూ ఉంటున్నాయి, మంచి చెడులు రెండూ ఉంటున్నాయి. కాబట్టి చెడులు మనం విస్మరించి చెడులు దూరం చేస్తూ మంచి నిర్మించుకోవాలనేటువంటి ఇచ్చినటువంటి గురజాడ అప్పారావు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మంజీరా రైతుల సంఘం కూడా తన గేయంలోనే ఆ విలువను పండించుకుంది. ఆ నేపథ్యంలో ఈనాడు ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం కూడా సామాజిక రుగ్మతలు. అంటే రుగ్మతలు అంటే రోగాలు కూడా రుగ్మతలు అంటాం. అయితే మన సమాజాన్ని వర్తించుకున్నప్పుడు మనం భావించుకున్న సందర్భంలో ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటిది ఆ సమాజ అభివృద్ధికి అడ్డంకుగా నిలుస్తున్నటువంటి సమస్యల్ని మనము సామాజిక రుగ్మతలుగా పేర్కొంటాం. ఆ సామాజిక రుగ్మతలు ఏమేమి ఉన్నాయి, మన సమాజ అభివృద్ధికి ఎట్లా అడ్డంకిగా నిలుస్తున్నాయి, దాన్ని ఎట్లా నివారిస్తూ తొలగిస్తూ సమాజ అభివృద్ధికి మనం వాడుకోవచ్చు, కృషి చేయవచ్చు అనేటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ మన స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలో ఆశించినటువంటి
అనుకున్నటువంటి ఉద్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని ఇంకా నెరవేర్చుకోలేకపోతున్నాం. ఆ నెరవేర్చుకోలేకపోవడానికి, ఆ సాధించలేకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అనేది సమీక్షించుకోవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరము పాలకులకు ఎంతైనా ఉంది. అది మనం సామాజిక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మనమైనా సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ అంశాన్ని ఎంచుకోవడం జరిగింది. సామాజిక సమస్యలు, సామాజిక రుగ్మతలు ఏమేమి ఉన్నాయి, సమాజం ఏర్పడిన నుంచి ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ రుగ్మతలు ఏంటి అని పరిశీలించినట్లయితే, సమాజం ఏర్పడిన తర్వాత మనుషులు సమాజము రూపొందించుకున్న తర్వాత కొనసాగుతున్నటువంటి గ్రామంలో కులము, కుల వ్యవస్థ, కులతత్వం, కులతత్వం, మతము, మతతత్వం, ప్రాంతము, ప్రాంతీయతత్వం అనేటువంటి ఈ సమస్యలు మొదటి నుంచి మనుషుల మధ్య అంతరాన్ని ఏర్పరుస్తూ అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తూ వస్తున్నాయి. వాటితో పాటు ఇప్పటి ఆధునిక కాలంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ కులము, మతము, ప్రాంతము, వీటితో పాటు నిరుద్యోగము, అసమానత, ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు, మహిళా సమస్యలు, బాల కార్మిక వ్యవస్థ, ఇలాంటి సమస్యలు ఇప్పటికీ పీడిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవి ఇంకా మనం పరిష్కరించుకున్నాము, తొలగించుకున్నాము, ఆధునికంగా ఎంతో అభివృద్ధిని సాధించాలనుకుంటున్నప్పటికీ సమస్యలు ఎక్కువ మనుషుల మధ్య దాడులకు, పరస్పరం సంఘర్షణకు దారితీసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఎందుకంటే మనం ఒక అంశం చూసినట్లయితే, కులము, కులధర్మాలు చూసినట్లయితే ప్రాచీన కాలంలోనే వేద కాలం నుండి ఏర్పడ్డాయని చెప్పుకున్నటువంటి కుల వ్యవస్థ ఇప్పుడు అంటే కొన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా ఆ సమస్యలు ఇంకా పట్టి పీడిస్తడానికి ప్రధాన కారణం అది అలాగే కొనసాగుతుండడం. ఇప్పటి ప్రస్తుత కాలంలో అవి ప్రతి చోట కుల సంఘాల పేరిట పటిష్టమవుతున్నాయి. ఎందుకంటే ఏ ఊళ్ళో చూసినా ప్రతి కులము అంటే అది కొన్ని ప్రయోజనాలని ఆశించి సంఘటితమైతే కొన్ని సమస్యలు పరిష్కరించుకునేటువంటి ఉద్దేశంతో ఏర్పడినప్పటికీ ఆ కులాల మధ్య, ఆయా కులాల మధ్య సంఘర్షణ వాతావరణానికి దారితీసేటువంటి పరిస్థితి ప్రమాదం ఏర్పడుతుంది. ప్రతి కులానికి, కుల సంఘానికి సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్, ప్రతి కులానికి సంబంధించినటువంటి గుడి, ప్రతి కులంలో ఎంతమంది ఉన్నటువంటి అది పటిష్టమైనటువంటి నిర్మాణ పద్ధతులు ప్రతి విలేజ్లో జరుగుతున్నాయి. ఇంతకుముందు గతంలో ఒక గురికి ఒక గురి ఉంటే ఆ గురినే పట్టించుకునే పరిస్థితి లేకపోగా ఈ మధ్య కాలంలో ఇంకా 5-6 సంవత్సరాలు, దశాబ్ద కాలంగా ఆ కులానికి సంబంధించినటువంటి గోత్రాలన్నీ బయటకు తీసుకున్నారు. ఆ కులం ఎట్లా నిర్మించబడింది, ఎట్లా వచ్చింది అనేటువంటిది, ఆ కులానికి సంబంధించినటువంటి దేవత అవలోకనాలన్నీ, ఆ కులం యొక్క గొప్పతనాన్ని ఎవరికి వాళ్ళు ప్రకటించుకొని నిర్మించుకునేటువంటి పరిస్థితి జరుగుతుంది సమాజంలో. ఆ క్రమంలో మా కులమే గొప్పది, మా కులమే గొప్పది అనేటువంటి పరిస్థితి అది కులతత్వానికి దారితీస్తుంది. ఒకవైపు కుల నిర్మూలన పోరాట కోసం పోరాట సంఘాలు ఏర్పడి కులాన్ని నిర్మూలించాలని ఒకవైపు ఉద్యమాలు నడుస్తున్నాయి. ఒకవైపు విద్యావంతులైనటువంటి ఉద్యోగులైనటువంటి వాళ్ళు కూడా ఆ కులాల పేరిట సంఘాలు ఏర్పడుతున్నాయి. ఆ కులాల పేరిట ఉద్యోగ సంఘాలు ఏర్పడుతూ ఉద్యోగుల ఐక్యతను కూడా దెబ్బతీస్తున్నాయి. కలిసి ఒక సంఘంలో పనిచేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ అలా సబ్ డివిజన్గా, అంతర్గతంగా బయటకి ఏర్పడకుండానే ఆ కుల సంఘాలు పనిచేస్తున్నాయి. అంటే ఇవి మనుషుల మధ్య దూరాన్ని పెంచుతున్నాయా, ఐక్యతలు పెంచుతున్నాయా అనేటువంటిది మనము విద్యావంతులుగా, సమాజాన్ని అధ్యయనం చేసే వ్యక్తులుగా
నిలబెట్టి కొంత చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ కులతత్వం అనేటువంటిది మరి ఎట్లా నిర్మూలన చేయాలనేటువంటి వైపు ప్రయత్నాలు, సంఘర్షణలు అంటే మరి దానికి అన్నిటికీ పరిష్కారం అవి జరుగుతున్నప్పటికీ పరిష్కారం ఎప్పుడైతే అంటే అందరూ విద్యావంతులైనప్పుడు, అందరూ విశాల భావాలు కలిగినటువంటి వ్యక్తులుగా తయారైనప్పుడే ఆ కులతత్వం పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇప్పటి రాజకీయాలు నడుస్తున్నటువంటి రాజకీయాలు కావచ్చు, మనం ఇంతకు చెప్పుకున్నటువంటి ఆ కుల సంఘాల కార్యక్రమాలు కావచ్చు, వాటిని ఇంకింత పటిష్టం చేస్తూ అవి రిజర్వేషన్ కొరకు అయితేనేమి, ఉద్యోగాల రీత్యా ఆయా ప్రయోజనాన్ని ఆశించడంలో కానీ, రాజకీయ రంగంలో ఆయా ప్రయోజనాన్ని ఆయా రాజకీయ పార్టీలు ఆశించడంలో కానీ వాటిని పటిష్టం చేస్తూ ఇంకింత ప్రమాదకరంగా మారే పరిస్థితులు సంభవిస్తున్నాయి భావించవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో అన్ని పార్టీలలో అన్ని కుల సంఘాలు ఉన్నాయి. గ్రామాల్లో పరిస్థితులు, ఆ కులానికి సంబంధించిన పరిస్థితులు గ్రామాల్లో వేరుకుంటున్నాయి. ఇప్పుడు ఆ రిజర్వేషన్ల కొరకు ఆ సంఘాన్ని పటిష్టం చేస్తూ విడివిడిగా ఉంటున్నారా, ఐక్యపడుతున్నారా అనేది మనము విద్యావంతులుగా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అవి ఎట్లా పరిష్కరించబడతాయి, ఎట్లా తొలగించుకోబడతాయి, ఆ గ్యాప్ కానీ ఆ సంఘర్షణ కానీ ఎట్లా నివారించుకోవచ్చని పరిశీలించినట్లయితే వీటన్నిటి కూడా నా ఉద్దేశంలో అయితే అది ఒక సాంస్కృతిక చైతన్యం ద్వారానే వాటన్నింటినీ నిర్మూలించవచ్చు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే చైనాలో చైనా విప్లవ కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే మావో ఏమంటాడంటే ఇంత సుదీర్ఘకాలంగా మనం పోరాటం చేసి మనం ఆశించినటువంటి సమాజాన్ని, మనం ఆశించినటువంటి పరిపాలన తెచ్చుకున్న తర్వాత కూడా ఈ అంతరాలు, ఈ సమాజంలో ఉన్నటువంటి అంతరాలు అట్లే కొనసాగుతుంటాయి. వాటిని నిర్మూలించినప్పుడే మనం ఆశించినటువంటి అభివృద్ధి సాధ్యమైందని సేమ్ టైం అంటే చైనా విప్లవం జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఇంకోవైపు సాంస్కృతిక విప్లవాన్ని నిర్మించుకోవాలని, ఆ సాంస్కృతిక విప్లవానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతాం. తన రిటైర్మెంట్ ద్వారా మనం ఏర్పడుతున్నటువంటి ప్రభుత్వము పాలన ఎట్లా ఉండాలి, వచ్చిన తర్వాత ఎట్లా ఉండాలి అని ఈ అదివారి దాకా సమాజంలో ఉన్నటువంటి సంఘర్షణల్ని నిర్మూలించుకొని దాన్ని నిలబెట్టుకోవడానికి, కొనసాగించడానికి సాంస్కృతిక విప్లవమే దాని పరిష్కారాన్ని ఎట్లా ఉండాలనేది దానికి ఒక సైన్యంలాగా, సాంస్కృతిక సైన్యంలాగా ఆ కార్యక్రమాలు చేపట్టి అట్లా అందుకని మా ఉన్నతకాలం సుస్థిరంగా ఆ సమాజం వాళ్ళు ఆశించినటువంటి సమాజం పరిపాలన కొనసాగుతుంది. తదనంతరం మళ్ళీ కొత్త తరం వచ్చిన తర్వాత ఇది దాకా చేసినటువంటి అవన్నీ తెలియదు కాబట్టి అది కొత్తగా ఆలోచించి కొంత ఆశించినటువంటి మార్గం నుంచి పక్క దారిలో అది అంటే అది ఇప్పటికీ కంటిన్యూగా కొనసాగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది రెండో అంశము మతతత్వం. ఈ మతం అనేది తీసుకోవాలంటే మనుషులు, మానవ సమాజం ఆవిర్భవించిన తర్వాత ప్రకృతికి సంబంధించినటువంటి పరిణామాలకు భయపడినటువంటి మానవుడు ప్రకృతిని పూజించినాడు, ప్రకృతి దేవతలుగా పూజించినాడు. మానవుడు దేవాన దేవుడు, రెండు వస్తే సూర్యదేవుడు, ఇట్లా గాలి వస్తే వాయుదేవుడు, ఇట్లా ప్రకృతిని పూజించేటువంటి క్రమం నుండి క్రమేణా దేవతల్ని ఏర్పాటు చేసుకోవడం, ఆ దేవతలకు సంబంధించినది ఒక మత విశ్వాసంగా, నమ్మకంగా భావించే మతంగా స్థిరపడడం, ఆ మతం తర్వాత మతంలో జరిగేటువంటి పిడదోడులతోని సమాజం తక్కువైనప్పుడు మళ్ళీ కొత్త మతాన్ని పుట్టించుకోవడం, రూపొందించుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే హిందూ మతంలో జరిగినటువంటి హింస లేదా
యజ్ఞయాగాలలో జరిగేటువంటి హింస, తర్వాత మత విశ్వాసాలు చెప్పేది ఒకటి, అమల్లో జరిగేది ఒకటి ఉండడం వల్ల హిందూ మతానికి భిన్నంగా బౌద్ధ జైన మతాలు ఆవిర్భవించినాయి. అది ఒక సంస్కృతి చైతన్యంతోనే కొత్త మతం వచ్చింది. ఆ బౌద్ధ జైన మతాల్లో కూడా ఏంటంటే యజ్ఞయాగాలలో జంతుబలి, ధాన్యాలు ఆ యజ్ఞయాగాలలో వేయడం వల్ల తినడానికి తిండి లేని పరిస్థితుల్లో సామాన్యులకు, పేదలకు తినడానికి ఆహారం లేని పరిస్థితుల్లో పట్టించడం దాని వల్ల యజ్ఞయాగాలలో వస్తున్నారు, జంతువులు భరిస్తున్నారని దాన్ని నిరసించినటువంటి పరిస్థితుల్లో జంతు బలులను నిరసిస్తూ, హింసను నిరసిస్తూ అహింస, సత్యం అంశాలతోనే బౌద్ధ జైన మతాలు శాంతి, అహింస అనేటువంటి వాటి ఉద్దేశాలతో బౌద్ధ జైన మతాలు వచ్చినాయి. మనందరికీ ఉద్దేశం అంటే హిందూ మతం పేరిట జరిగేటువంటి అన్యాయాలకు, హింస, యజ్ఞయాగాలలో జరిగేటువంటి మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా బౌద్ధ జైన మతాలు ఆవిర్భవించాయి. ఆ బౌద్ధ జైన మతంలో ఉండేటువంటి ధర్మ సూత్రాలు, అహింసకు సంబంధించినటువంటి, ధర్మానికి సంబంధించినటువంటి, శాంతికి సంబంధించినటువంటి ఆ బోధనలతోనే ఆ రెండు మతాలు కొంత కాలం కొనసాగింది. బౌద్ధ జైన మతాలు, జైన మహావీరుడు, గౌతమ బుద్ధుడు వీళ్ళ తర్వాత వాళ్ళని అంటే ఏదైతే దేవుడు లేడు, విగ్రహాలను లేదనేటువంటి చెప్పినటువంటి మతాన్ని సృష్టించినటువంటి వాళ్ళని వాళ్ళ తర్వాత వాళ్ళని దేవుడిగా పూజించడం అనేటువంటిది అది మెల్లమెల్లగా క్రమంగా చీలికలై మహాయానం, హీనయానం అట్లా రామసభలుగా చీలికరావడం, దిగంబరులు, సేతంబరులు అనేటువంటి చీలికలు రావడంతో బౌద్ధ జైన మతాలు కొంతకాలం తర్వాత ఇండియా నుంచి అంటే భారతదేశం నుంచి వేరే దేశాలకు వ్యాపించి ఆ దేశంలో ఇప్పటికీ ఉంది, కానీ భారతదేశంలో మళ్ళీ కొంతకాలం తర్వాత హిందూ మతము, ఇస్లాం మతం రావడంతో బౌద్ధ జైన మతాలకు స్థానం లేకుండా. అయితే ఈ మతాలు ఆరంభించినప్పుడు అంటే హిందూ మతము మీద తిరుగుబాటుగా బౌద్ధ జైన మతాలు వచ్చినాయి. బౌద్ధ మతం తర్వాత వాటిని ఆ సూత్రాలకు, ఆ ధర్మసూత్రాలకు భిన్నంగా ఆలోచించినప్పుడు మళ్ళీ మధ్యయుగంలో విదేశీయులు గట్టెత్తి సుల్తాన్ అంటే ఇస్లాం మతం రావడంతో, ముస్లింల పరిపాలన రావడంతో ఇస్లాం మతము ఆవిర్భవించింది భారతదేశంలో. ఆ ఇస్లాం మతం వచ్చిన తర్వాత హిందూ మతము, బౌద్ధ జైన మతాల మీద తిరుగుబాటుగా లేదా వాటిని అణిచివేస్తూ ఇస్లాం మతాన్ని ప్రచారం చేసుకోవడం. ఆ ఇస్లాం మతం వచ్చిన తర్వాత మధ్యయుగంలో భక్తి ఉద్యమం వచ్చింది. మళ్ళీ ఈ భక్తి ఉద్యమం ఏంటంటే అది కూడా మళ్ళా సాంస్కృతిక చైతన్యంతో వచ్చినటువంటి, అంటే ఈ ధనవంతులకు, అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, పూజా విధానాలు అమల్లో ఉన్నప్పుడు ఆ పూజా విధానాలు అందరూ చేయలేరు, అది ఖర్చుతో కూడుకున్నది కాబట్టి మామూలు సామాన్య ప్రజానికం అంతా ఆ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో వాళ్ళను భక్తి ఉద్యమం వైపు మళ్ళీ అది అందరూ పూజకు అర్హులే, అగ్రవర్ణాలే కాకుండా సామాన్యులు కూడా పూజ కేవలము భక్తి ఉంటే మనస్సులో అనేటువంటిది అందరూ సమానులే, భగవంతుడి ముందు, దేవుని ముందు అందరూ సమానమైనటువంటి ఉద్దేశంతోనే మధ్యయుగంలో కవిలు, తుకారం, భక్తి తుకారం వీళ్ళంతా మధ్యయుగంలో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేస్తారు. దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ క్రైస్తవ మతం, క్రిస్టియానిజం వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే యూరోప్లో ఈ క్రిస్టియన్ మతము, ఈ మధ్య ఆసియాలో ఇస్లాం మతము అధికారికంగా ఆయా రాజ్యాల, ఆయా దేశాల యొక్క అధికార మతాలుగా ఉండడంతో వాటికి ఆర్థిక సాయం వారణాపరంగా అంటే అధికారికంగా ఉండడంతో వాటికి పండితంగా అప్పటి వచ్చి విస్తృతంగా ప్రచారం చేయడం. ఈ ప్రచారం చేసేటువంటి క్రమంలో ఇస్లాం మతానికి, క్రిస్టియానిటీకి ఈ రెండు మతతత్వాల మధ్య మా మతమే గొప్పదండి, మా మతమే గొప్పదనేటువంటి ఆ మతతత్వంతో మత ఘర్షణలు జరిగి మామూలుగా అది క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ఆ సందర్భాల్లో కూడా 3 సార్లు క్రూసేడ్ యుద్ధాలు జరుగుతాయి. అంటే యూరప్, మధ్య ఆసియాలో ఉన్నటువంటి ఈ ఇస్లాం మతము, క్రిస్టియానిటీకి సంబంధించి కొన్ని వందల సంవత్సరాలు మత యుద్ధాలు, వాటి ప్రభావం దగ్గరలో ఉన్నటువంటి భారతదేశం మీద పడడం ఇక్కడికి రెండు మతాలు, ఇస్లాం మతం వచ్చింది, క్రిస్టియానిటీ వచ్చింది.
నిత్యం క్రైస్తవ మతం వచ్చిన తర్వాత భారతదేశంలో సామాన్య ప్రజలు అంటే ఈ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు పూజా విధానం వాళ్ళకి నచ్చక వాళ్ళకి టెంపుల్లోకి రానియకపోవడం ప్రవేశం ఇది దేవాలయాలకు ప్రవేశం లేకపోవడం వల్ల వాళ్ళంతా అందరూ సామాన్యమైనటువంటి క్రైస్తవ మతంలోకి చాలా మంది ఇప్పటికీ కూడా గ్రామాల్లో చర్చిలు నిర్మించడం క్రైస్తవ మతంలోకి హిందూ మతం నుంచి మత మార్పులు జరిగింది. ఈ మత మార్పిడులు ఎందుకు జరుగుతున్నాయంటే ఈ మతంలో ఉండేటువంటి విశ్వాసాలు పెడదూరం పట్టడం ఒకటి, తర్వాత మత విశ్వాసం చెప్పేది బోధించేది ఒకటైతే ఆచరణలో ఉండేది ఒకటి కావడం వల్ల ఈ మతం నచ్చనిటువంటి వాళ్ళు ఇంకో మతంలో వెళ్ళిపోవడం. ఆ మతంలో అసలు హిందూ మతం ఏదేదో దేవుడు విగ్రహారాధన ఉండదు, దేవుడు ఆకారాలు ఉన్నాయి అని ఇస్లాం మతము ఏంటిది దేవుడు అనేటువంటిది ఎవరో ఒక మహమ్మద్ ఒక్కడే, మహమ్మద్ ప్రవక్త ఒక్కడే దేవుడు, క్రిస్టియానిటీలో యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, హిందూ మతంలో ఇన్ని రకాల దేవుళ్ళు ఉన్నారని హిందూ మతం మీద దాడి చేసి దుష్ప్రచారం చేయడం వల్ల క్రిస్టియానిటీ ఇస్లాం మతం ఇక్కడ సోకు లభించడం వల్ల ఈ మూడు మతాల మధ్య అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇంకా కూడా మత తత్వానికి సంబంధించినటువంటి వివరణలు ఎక్కువ అవుతున్నాయి, ఘర్షణలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మన భారతదేశంలో చూసినట్లయితే అయోధ్యకు సంబంధించినటువంటిది అది ఇందిరాగాంధీ సంబంధించి కూడా అయోధ్యకు సంబంధించినటువంటి బాబ్రీ మసీదు సంబంధించిన అయోధ్య బాబ్రీ మసీదు రెండు మాయంటే మాయ ఉంటారు. అవి దాడి చేసడం అంటే హిందూ రాజు ఉన్నప్పుడు దాన్ని దాడి చేసి అది అయోధ్య నిర్మించినాడు, హిందూ రాజులు ఆ దేవాలయం అయోధ్య మీద దాడి చేసి ముస్లిం దాడి చేసి దాన్ని మసీదు చేశారని ఇట్లా పరస్పర ఆరోపణలు అప్పటి నుండి ఇప్పటికీ నేటికి జరుగుతున్నాయి. అయోధ్య సంఘటనలు మనందరం చూసినాం. అదైతే నరసేవకులు పోయి వాళ్ళు బాబ్రీ మసీదు దర్శనం చేసి అది రామాలయం అనేది సెంట్రల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావడంతో అనుకూలంగా అక్కడ రామాలయం అయోధ్యనే ఇది, అయోధ్యలో రామాలయం గుడి కూడా నిర్మించడం జరిగింది. దానికి సంబంధించి చాలాసార్లు అల్లర్లైనాయి, చాలాసార్లు పరస్పరం దాడుకొని వందలాది మంది చనిపోవడం కూడా జరిగింది. బాబ్రీ మసీదు కూల్చివేయడం జరిగింది, మతగతం జరిగినప్పుడు జరిగింది. మన తెలంగాణ హైదరాబాద్లో చెన్నారెడ్డి ఇక్కడ ఉన్న పార్టీ అంటే వాళ్ళ రాజకీయ పార్టీలోనే వాళ్ళకి పడక మత ఘర్షణను ప్రేరేపించడంతో మత ఘర్షణలు హైదరాబాద్లో కూడా చాలా సార్లు జరిగినాయి. అంతే కాకుండా పంజాబ్లో ఖలిస్తాన్ వాళ్ళ ప్రత్యేక రాష్ట్రం కావాలని, ప్రత్యేక దేశం కావాలని ఖలిస్తాన్ దాని పేరు ప్రకటించుకోవడం కూడా జరిగింది. అది పెద్ద ఎత్తున జరిగి ఇందిరాగాంధీ స్వర్ణదేవం అంటే శివులకు సంబంధించినటువంటి పవిత్ర ఆలయంగా భావించినటువంటి స్వర్ణదేవాలయంలో ఈ ఖలిస్తాన్ కోరుకునేటువంటి తీవ్రవాదులు ఉన్నారని ఆ సిక్కు మత విశ్వాసాలకు భిన్నంగా అందులో సైన్యాన్ని పెంచడము, దాన్ని జీర్ణించుకోలేని సిక్కు మతస్థులు సిక్కు టెర్రరిస్టులు ఇందిరాగాంధీని హత్య చేసినటువంటిది కూడా మనకు తెలుసు. అప్పుడు ఇందిరాగాంధీని హత్య చేసిన తర్వాత కాంగ్రెస్ సంబంధించినటువంటి హిందువులు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, మళ్ళీ పంజాబ్లో ఉన్నటువంటి కానీ ఢిల్లీలో ఉన్నటువంటి వేలాది మంది సిక్కు వాళ్ళ మీద దాడి చేసి వందలాది మందిని చంపివేయడం. ఇట్లా ఈ మతతత్వం అనేటువంటిది ప్రతిరోజుకి అంటే ఒక వైపు విద్య మతాలకు సంబంధించినటువంటి కుటుంబోత్తరాలు ఇవన్నీ మనం తెలుసుకుంటూనే వాటికి ఆ విశ్వాసాలను ప్రభావితమై తమ మతం అంటే తమ మతం ఇవ్వబడి మన ఎదుటి మతము మంచిది కాదు అనేటువంటి దుష్ప్రచారం చేస్తూ ఇట్లా మతపరమైనటువంటి దాని తర్వాత గుజరాత్లో మన ఇప్పటి ప్రధానమంత్రి గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్లో గోత్రా ఆందోళన, ఆ గోత్రా ఆందోళనలో అయితే చాలా దారుణంగా జరిగిందని మన ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది రచయితల భవన్ కూడా పౌరత్వ సంఘాలు కానీ రచయితల భవన్ కానీ పోయొచ్చి ఇక్కడ జరిగినటువంటి దారుణాన్ని ఆసాల
ప్రాంతంలో ఆడ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. పోయేటప్పుడు అతనే రైల్వేకి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఆపుకొని వాళ్ళ మీద దాడులు చేయడానికి పంపం పనినారనేది ఉపయోగించినటువంటి వాళ్ళు తెలిపినట్టు ఆ నేపథ్యంలో అయోధ్యకి వెళ్ళి అక్కడికి వచ్చిన తర్వాత పోయేటప్పుడు ఏమో ముస్లిమ్స్ నవ్వినారని ఏదో చేసినారని దాన్ని దృష్టి పెట్టుకొని కనసేపు మళ్ళీ వచ్చిన తర్వాత అక్కడ పోయేటప్పుడే అన్నారనేది మొత్తం వచ్చిన తర్వాత అక్కడ ఆపి ఇళ్ళ మీద ముస్లిమ్స్ ఇళ్ళ మీద దాడి చేశారు. ఇల్లు వేసి తగ్గ పెట్టిన ఆమె మీద 15 మంది 4,000 కూడా 15 మంది అత్యాచారం చేశారు. కాళ్ళ వేళ పడ్డ విడిచిపెట్టకుండా కంకరం లేకుండా చేసినారని తర్వాత కుటుంబాన్ని భర్త వద్దంటే కూడా ఆమె కేసేసి దాదాపు 100 వరకు ఓటు ద్వారా న్యాయస్థానం ద్వారా కొట్లాడి వాళ్ళు నిర్దోషులుగా వచ్చిన తర్వాత నిర్దోషులుగా 15 మంది క్షమాభిక్షాలని చేసింది రాష్ట్రంలో. దాన్ని కూడా సమావేశం సుప్రీంకోర్టు క్షమాభిక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పెడతారని మళ్ళీ సుప్రీంకోర్టు కార్యకర్తలు పట్టుకొని ఆమె మళ్ళీ సుప్రీంకోర్టు కేసేస్తే మళ్ళీ వాళ్ళు అట్లా ఆ గోత్రాలలో సుమారు 2,000 మంది పైగా ముస్లిమ్స్ మరణించినారని నివేదికలు తెలియజేస్తారు. అంటే వందలాది వేలాది ఇంకా కంటిన్యూగా ఈ మతానికి సంబంధించినటువంటి మతతత్వాలతోని వాటికి మాటికి సంఘర్షణ పడుతూ అందరూ జనరేకు హత్యాకాండకు ఎదుర్కొన్నారనేటువంటిది మనం చూస్తున్నాం. ఇక ఈ మద్దతులో పడే స్వాతంత్ర మహమ్మద్ అలీ జిన్నా 1905లో ముస్లిం లీగ్ ఏర్పడినప్పుడు వందే మాతరం ఉద్యమం ప్రారంభంలో నా హిందువులు ముస్లింలు రెండు కళ్ళ లాంటి వారు అనేటువంటి మహమ్మద్ అలీ జిన్నా 1947 స్వాతంత్రంగా తెలిసినప్పుడు ఆయన ముస్లిం లీగ్ మాకు ఖచ్చితంగా ఇంకో దేశం కావాల్సిందే అని పాకిస్తాన్ విద్యార్థి సిద్ధాంతాన్ని ప్రచారం చేసింది. అంటే అది బ్రిటిష్ వాళ్ళు కానీ ఇక్కడ జరిగినటువంటి సంఘటనలకు ఎంతో ప్రభావితమై హిందూ ముస్లింలు రెండు కన్నబాటు వారే అనేటువంటి వ్యక్తి మాకు సపరేట్ ప్రత్యేక దేశం కావాలని నిలదించడం కాకుండా పాకిస్తాన్ సపోర్ట్ చేసి పాకిస్తాన్లో ముస్లింలందరినీ ఏకం చేయడం, దాంతో హిందూ ముస్లింలు పరస్పరం దాడులు చేస్తారు. కొన్ని వేల మంది భారతదేశం పాకిస్తాన్ ఏర్పడేటువంటి క్రమంలో చనిపోయినటువంటి సందర్భం ఉంది. ఆ నేపథ్యంలోనే గాంధీని కూడా రాజేయడం అంటే నేను ముస్లిం సపోర్ట్ చేసుకున్నాడని గాడ్స్ అల్లాను రూపాపడానికి అల్లాను నివారించడానికి గాంధీ ప్రయత్నం చేస్తే గాంధీ సపోర్ట్ చేసుకున్నాడని స్వయం సేవకు సంబంధించినటువంటి కార్యకర్త రాజేసి గాంధీని ఎంతమాత్రం కూడా అంటే స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం తీసుకున్నటువంటి గాంధీని కూడా హత్య చేసేంత వరకు తప్ప వెళ్ళింది. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి చేస్తున్నారు, హిందువులంతా నిలబడుతున్నారు. అట్లే కాశ్మీర్లో హిందూ బ్రాహ్మణులని ఇక్కడ ఉండని పట్టేదని అందుకని ఆ కాశ్మీర్లో ఉండనే వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకతని గవర్నమెంట్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ కింద ఉగ్రవాద కార్యక్రమాలకు పాల్పడేటువంటి ప్రమాదం కూడా వచ్చింది. అంటే ఈ మతతత్వం అనేటువంటిది స్వతంత్ర తర్వాత మతతత్వం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో విజయం తీసుకుంటుంది. క్రైస్తవ మతం గురువుల్లో చర్చలు పెడుతున్నారని గురువులలో మామూలుగా దక్షిణ వాతావరణం ఏర్పడుతుంది. చర్చలను గురవుతారనేటువంటి చర్చలు ముందుకు వస్తున్నాయి. వాళ్ళు మొత్తం హిందువులను లేకుండా చేస్తున్న హిందువులైతే ఈ మధ్య చాలా గురువులలో ఘోరమైనటువంటి పెడుతున్నారు. ఎంతవరకు ఇతర మతస్థుల మీద ఘోరమైన
క్రిస్టియనిజము ఇస్లామిజము సంఖ్య పెద్దది జనాభా పరంగా. అది కొన్ని దేశాల్లో అధికారిక మతంగా ఉండడం వల్ల ఆ మతం విస్తృతమవడమే కాకుండా తీవ్రవాద ధోరణులను అవలంబిస్తుంది. అందుకనే అమెరికా క్రిస్టియానికి క్రైస్తవ మతాన్ని సపోర్ట్ చేస్తుంది, ఈ రష్యాను ఇస్లాం మతాన్ని సపోర్ట్. ఇప్పుడు ఇరాన్ సందర్భంలో కానీ పాలస్తీనా ఇజ్రాయెల్ సంబంధించినటువంటి నేపథ్యంలో కానీ ఈ మతానికి సంబంధించినటువంటి భావాలే అంత ప్రధానంగా పనిచేస్తున్నాయి. అది మన రాజకీయ పరంగా దేశానికి సంబంధించినటువంటిగా మనకు పై కనబడుతుంది. కానీ అమెరికా అధికారిక మతంగా కూడా కొంతకాలం క్రిస్టియానిటీ ఉంది, ఇప్పటికి కూడా క్రిస్టియానిటీ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ ఇజ్రాయెల్ సంబంధించినటువంటి దాంట్లో అమెరికా ఒకవైపు ఉంటే రష్యా ఒకవైపు చైనా ఉన్నాయి. అందుకని అది అతిపెద్ద అవసరంగా మతత్వము అది మత విశ్వాసాలకు సంబంధించింది. కాబట్టి ఆ మతం వారైనా ఈ మతం వారైనా ఏ మతం వారైనా సమయమానమే ఉన్నది. ఎదుటి వారి మతంలో అన్ని లోపాలు ఉన్నాయనేటువంటిది పరస్పరం ప్రచారం చేసుకుని దాడులు చేసుకుంటున్నారు. అది ఆ విశ్వాసాలు పోయేంత వరకు కూడా ఈ మతతత్వం అనేటువంటిది ప్రమాదకరంగా ఉంటుందనేటువంటిది సందర్భంగా చెప్తున్నాం. తర్వాత మహిళ సామాజిక అసమానత, ఈ కులపరమైనటువంటి అసమానతతో పాటు సామాజిక పరమైనటువంటి అసలు ఈ కులాల మధ్య కావచ్చు, కులాలకు సంబంధించినటువంటి సమాజం మధ్య కావచ్చు, ఆర్థిక అసమానతలు ఉన్నాయి సమాజంలో. ఆ ఆర్థిక అసమానత అంటే దాదాపు సర్వేలా చూసాను, 2.5 ఎకరాల లోపు చిన్న కమతాలు ఉన్నటువంటి వాళ్ళు 64%, 25 నుంచి 50 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు 0.2%. అంటే 0.2% జనాభాలో ఎక్కువ భూమి ఉంది. తక్కువ కమతాలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే ఆ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో భూమి తక్కువ ఉంది, అల్పసంఖ్యాకుల మధ్య భూమి ఎక్కువ ఉంది, అధిక సంఖ్యాకుల దగ్గర భూమి తక్కువ ఉంది. దాంతోనే అది ఆర్థిక సమానత అనేటువంటిది రూపాలంటే ప్రభుత్వ కార్యక్రమాలు బట్టి దానికి పరిష్కారం చేయగలుగుతాయి. ఎందుకంటే పరిపాలన ప్రభుత్వాల వద్ద ఉంటుంది, ప్రభుత్వ అధికారుల వద్ద, పార్టీల వద్ద ఉంటుంది, రాజకీయ పార్టీల వద్ద ఉంటుంది. కాబట్టి అది ఎట్లా అయితే ఆ ఆర్థిక అసమానతలు మాసిపోతాయో అవి ఒక రాజకీయ పార్టీ మాత్రమే, రాజకీయాలకు సంబంధించినటువంటి కార్యక్రమం మాత్రమే చేయగలుగుతాయి. అట్లా చేయగలిగినట్టు పౌర సమాజం కానీ ప్రజలు కానీ ఒత్తిడి తేగాలి. అంటే మహిళా సమస్య, మహిళలు కూడా దాదాపు సమాజం ఏర్పడ్డప్పటి నుంచి, మానవాళితో తర్వాత సమాజం ఏర్పడ్డప్పటి నుంచి కూడా అన్ని మతాలలో కూడా స్త్రీలకు మహిళలకు అన్యాయం కలుగుతుంది. మహిళలకు పురుషులకు సమానత లేకుండా అసమానత ఇప్పటి వరకు కూడా అలాగే కొనసాగుతుంది. అంటే కొంతకాలం ఈ మతంలో చదువుకోవద్దు, మహిళలు చదువుకోవద్దు, మహిళలు బయటకు రావద్దు అనేటువంటిది అన్ని మతాల్లో ఉంటుంది. ఇంకా ముఖ్యంగా హిందూ మతం కంటే ఇస్లాం దేశాల్లో కూడా ఘోరమైనటువంటి అన్యాయం మహిళలు జరుగుతుందనేది ఆ మతాలకు సంబంధించినటువంటి మహిళల పరిస్థితి చూసి తెలుస్తుంది వాళ్ళు కూడా. ఎందుకంటే ఇస్లాం మతంలో గురకలు వేస్తారు, అంటే బయటకి ఎవరికి కనబడదు, బయటకు వెళ్ళొద్దు, బయటకు కనబడదు, బయటకు వెళ్ళే కనబడదు కాబట్టి గురకలు వేసుకోవాలి. అది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కానీ తాలిబాన్ కానీ చాలా కఠినమైనటువంటి నిబంధనలు ఈ మధ్య కూడా పాటించాలని మనం చూసే ఉన్నాం. ఆఫ్ఘనిస్తాన్లో మహిళలు బయటకు వెళ్ళదు, ఖాళీగా చదువుకోవద్దు, స్కూళ్ళకు పోదనేటువంటి నిబంధన కూడా మహిళల్ని అమతమైన చూస్తుందో తెలుస్తుంది. తర్వాత ఒక పురుషుడు ఒక్కరు నలుగురైనా మహిళలు వివాహం ఆడవలసిన అడిగేది. తర్వాత వాళ్ళని వదులుకోవాలన్నా అంటే అది మహిళల పట్ల ఆ మతంలో కొనసాగుతున్నటువంటి వివక్షగా చూడవచ్చు. అట్లే క్రైస్తవులు అంటే వీరుగా వాళ్ళ బైబిల్కి సంబంధించినటువంటి వాళ్ళ శాస్త్రాలకు సంబంధించినటువంటి సమాచారంలోనే చూస్తే క్రైస్తవ మతంలో నడుచుకుంటున్నారు పెళ్లి చేసుకోవద్దని చెప్పి వాళ్ళని మత పెద్దలు పాస్టర్లు చర్చిలో వాళ్ళతో లైంగిక కార్యక్రమాలు కూడా జరుపుతున్నారు.
ఈ కార్యక్రమాలను తర్వాత సమాధానం తప్పు కూడా కాదని బయటికి వచ్చే మమ్మల్ని అందరూ కూడా చెప్తున్నారు. అందుకనే క్రైస్తవంలో కానీ ఇస్లాంలో కానీ హిందూ మతంలో కానీ ఈ స్త్రీల పట్ల వివక్షత కొనసాగుతుంది. ఆ వివక్షత కూడా తొలగిపోయినంత కాలం ఈ అసమానతలు మహిళల పట్ల అసమానతలు కొనసాగుతున్నాయి. అది మహిళా చైతన్యంతో కొంత తగ్గుతూ వస్తుంది. ఆ ప్రభావంతో ఇప్పుడు ఏమైందంటే మహిళలు అంటే మన దగ్గర మహిళలు చదువుకున్నటువంటి రీసెంట్గా సర్వే వార్త వచ్చింది. మహిళలు 2040 వరకు చదువుకున్నటువంటి యువకులు 2040 వరకు 40% మహిళలు వివాహం చేసుకోవాలి బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. వాళ్ళ సర్వేలో లేదు 2020 నుంచి ఈ 40 వరకు 2040 సంవత్సరం వరకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మహిళలు 40% వివాహం చేసుకోవడానికి విముఖత చూపించడం కాకుండా మేము వివాహం చేసుకున్నాము. ఎందుకంటే నేను ఎదుగుతాను ఇంట్లో వంట చేయాలి, పిల్లలు కనాలి, పిల్లలు పెంచాలి, పిల్లలు సాగే బాధ్యత నేను చూసుకోవాలి అనేటువంటి అంటే పురుషులతో సమానత్వం అనేటువంటి భావన వాళ్ళు రావడం ఇది తెలుస్తుంది. ఈ చైతన్యం రావడం అంటే వివాహం చేసుకున్న తర్వాత మహిళలు అంటే అమ్మాయిల పెంపకం అనేటువంటిది కొంచెం భారంతో ఉండే వాళ్ళ చూస్తున్న గర్భస్రావం చేసుకోవడం ఆడపిల్లలు అనగానే గురింటిలోనే కలిపేయడం దాని మీద మాటలు కూడా రాసిన సందర్భాలు ఆ భారం కాబట్టి వాళ్ళ సంఖ్య తగ్గింది. మామూలుగానే నిష్పత్తి ప్రకారం 1000 మంది పురుషులకు 920 మధ్యలో 1000 మంది అంటే 60 మంది పురుషులకు అమ్మాయిలు వెళ్ళే పరిస్థితి. ఇప్పుడు దుర్గా పరిస్థితుల్లో అక్కడి చదువుకున్నటువంటి వాళ్ళు అక్కడిక్కడ పనిచేసేటువంటి వాళ్ళు తర్వాత ఈ మద్యానికి డ్రగ్స్ మత్తుకు బానిసమైనటువంటి వాళ్ళు ఈ రేపు అత్యాచారాలు పాల్పడడం అత్యాచారాలు ఎంత ఘోరంగా అవుతున్నాయో మనం చూస్తున్నాం. దాన్ని అంటే ఇంట్లో కూడా జరుగుతున్నాయి. అనేక సర్వే లేదంటే ఇంట్లో కూడా రక్షణ లేదండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా మనకి లాస్ట్ ఇయర్ ఈ అనుకూల దగ్గర ఇద్దరు ఆడపిల్లలు తల్లి చనిపోయింది. తండ్రి దగ్గర పడబడుతూ పిల్లలను పెద్ద అమ్మాయిని సెక్స్ చేసుకున్నాను. ఫస్ట్ తర్వాత అమ్మాయి భయపడింది. తెల్లవారి నుంచి వంటే తీసుకుంది. ఫస్ట్ ఆ అమ్మాయి ఏంటో తెలుస్తుంది. నారాయణ గారు చేసి అదే తెలియదు. తెల్లవారి తీసుకున్నాడితే నేను చంపేస్తాను చెల్లెందుకు దాన్ని ఇక్కడ తల్లి లేదు చనిపోయింది. చెప్తే వాడు ఎవరో చేసింది పెళ్లి చేసుకున్నాడు 2 నెలల తర్వాత. ఆ పిల్ల ఇంకా ఇంటర్మీడియట్ అయిపోయింది. ఆమె ఏం చేసింది ఆడ తర్వాత పెళ్లి చేసుకున్నాడు చేసుకున్నాడు వస్తలేదు. ఏది ఇబ్బంది కాదు. తండ్రి చంపుతా అంటున్నాడు చెల్లె చంపుతా అంటున్నాడు అని కన్సెషన్ చదువుకున్నటువంటి ఆ మాట చెప్పినటువంటి టీచర్ వచ్చి ఆమె దగ్గర ఆమె చేసిన ఏదైనా సంగీతం అది వాళ్ళు మన సంగీతం సంగీతం ఏదైనా సంగీత సంగీతం మాట్లాడి మళ్ళా అంటే కూతురు అనేది భావిభాషలకి లేకుండా అత్యాచారాలు పాల్పడేటువంటిది మహిళల పట్ల మహిళల పట్ల అత్యాచారాలు కార్యక్రమాలు అసమానతలు వేరే వాళ్ళ పట్ల హింస చర్యలు ఎలా పాల్పడుతున్నారు ఈ సంఘటనలు తెలియజేస్తుంది. తర్వాత ఈ మహిళల పట్ల నిరుద్యోగ సమస్య చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగం కావాలంటే నిజమే. కానీ ఈ నిరుద్యోగ సమస్యతో జరగడం వల్ల పదాల్లో ఎక్కడైనా వాళ్ళు
యువకులు విద్యార్థులు ఆత్మహత్యల కాపాడినటువంటిది అది మనం విచారించాల్సినటువంటి విషయం. ఈ ఆత్మహత్యని నివారించాలంటే కూడా చైతన్యం అంటే చదవాలి. దానికి సంబంధించినటువంటి సాంస్కృతిక చైతన్యం పరిష్కారంగా కనబడుతుంది. అంటే ఆ ఆత్మహత్య నేను ఎదుర్కోవాలనేటువంటిది, ఆ ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి క్షణంలో వచ్చినటువంటి ఆ నిర్ణయాన్ని నుంచి బయటపడితే నువ్వు బతుకుతారు. కానీ ఆ క్షణాల్లో ఎవరో ఉండగా పక్కనే ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్న కాబట్టి ఈ ఆత్మహత్యల పరంపర కూడా ఎక్కువ కొనసాగుతుంది. అది ఉన్న సమాజానికి తీవ్ర నష్టదాయకమైన. ఎందుకంటే మామూలుగా ఏంటంటే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పనికి సంబంధించినటువంటి స్టేజ్ దశ ఈ వయసులో ఉన్నప్పుడు, ఆ వయసులో ఉన్నప్పుడు వాళ్ళే చనిపోవడం జరుగుతుంది ఆత్మహత్యలకు సంబంధించి. ఈ రైతుల ఆత్మహత్య కావచ్చు, యువకులు, తర్వాత మహిళలు ఈ ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉండాలంటే వాళ్ళలో ఉన్న చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా కులతత్వము, మతతత్వము, ప్రాంతీయతత్వము తెలంగాణకు సంబంధించినటువంటి కావచ్చు, ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి జాగ్రత్తలు కావచ్చు, తేడా ఉండడం, జీవన విధానంలో కానీ ఆర్థిక పరమైనటువంటి విధానాల్లో అసమానం ఉండడం వల్ల కానీ ఈ ప్రాంతీయ తత్వాల వల్ల కూడా పరస్పరం దాడులు, పరస్పరం సంఘర్షించుకునేటువంటి కూడా పరిస్థితులు కూడా ఈ అభివృద్ధికి ఆటంకంగా, అభివృద్ధికి నిరోధకాంశంగా మిగిలిపోతున్నాయి. వీటన్నింటినీ అందించాలనే వీటి ఏకైక మార్గంగా సాంస్కృతిక చైతన్యం ప్రతి వ్యక్తిలో రావాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఈ అసమానతలకు సంబంధించినటువంటి సామాజిక రుగ్మతలకు సంబంధించినటువంటి సామాజిక సమస్యల్ని పరిష్కరించుకోవాల్సినటువంటి సందర్భంలో ఈ సంస్కృతికి సంబంధించినటువంటి నైతిక విలువలు, నీతి, నిజాయితీ, మంచితనం అనేటువంటిది సదుద్దేశాలతో కూడినటువంటి విశాలమైనటువంటి భావాలు, విశాలమైనటువంటి ఆలోచనల్ని ఏర్పరచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విశాలమైనటువంటి భావం, నైతికమైనటువంటి విలువలు ఇవన్నీ మనిషిని సంపూర్ణమైనటువంటి భావంగా తీర్చిదిద్దగలుగుతాయి. కానీ అవన్నీ కష్టంతో కూడుకున్నాయి కాబట్టి అవి నిర్మించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకున్నప్పుడే సాధ్యపడుతుంది. కానీ ప్రభుత్వాలు, పాలకులు వీరు చైతన్యం అయితే వాళ్ళ అక్కడ ఉంటారు కాబట్టి, చైతన్యం కాకుండా ఉంటేనే వాళ్ళకి మంచిది కాబట్టి ప్రభుత్వాలు, పాలకులు చేయని పరిస్థితి ఉంటుంది. కాబట్టి సమాజ శ్రేయస్సును ఆలోచించేటువంటి వారిగా ఆయా ప్రజా సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, ఆయా స్వచ్ఛత సంస్థలు కావచ్చు, ఈ సాంస్కృతిక చైతన్యాన్ని లేదా ఒక మంచి సమాజాన్ని నిర్మించగలిగినప్పుడే ఆ విశాలమైనటువంటి భావాలు ఏర్పడి ఈ సామాజిక సమస్యని వైపుగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. అది ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి కూడా ఈ సమస్యని అవసరం, బాధ్యత ఉంటుందని భావిస్తున్నాను. వీటన్నిటి కూడా అంటే ఈ సామాజిక రుగ్మతలన్నిటి కూడా సాంస్కృతిక చైతన్యం ప్రజల్లో, మహిళల్లో కానీ, పురుషుల్లో కానీ అందరిలో వచ్చినప్పుడే సాధ్యపడుతుంది తప్ప దానంతటది కష్టాలు. ఈ సాంస్కృతిక చైతన్యం ప్రాంతకాలం, ఈ సమస్యలు, ఈ సంఘర్షణ వాతావరణం ఇలాగే ఉన్నాయి. ఇవన్నీ సమాజ అభివృద్ధికి ఆటంకాలుగా, నిరోధకాలుగా నిలబడతాయని చెప్పడంలో సందేహం లేదు. మందిరాల సంఘం ఇంత మంచి కార్యక్రమం
అత్యధిక మార్పులు తెలియజేస్తూ అదేవిధంగా మరి ఈ అన్ని విషయాలను అధిగమించడానికి సాంస్కృతికంగా మనం చైతన్యపడాలని నైతిక